తాలెత్తింది. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. నమస్కారం సార్. సరే, బీఆర్ఎస్ వాళ్ళు రారు కాబట్టో లేకపోతే రాలేకపోతున్నారు కాబట్టో సరే నాకు అది ఒక పిటీగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రోల్ చివరికి బ్యాంకులను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం చేసే నీచ స్థాయికి దిగజారిందని మాత్రం అర్థమవుతున్నది. నేను పేర్లు ప్రస్తావన చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇంత నీచానికి ఒడిగొట్టడానికి కారణం ఏంది? డబ్బులు రావద్దు ప్రభుత్వానికి. డబ్బులు వస్తే వాళ్ళ కళ్ళలో మంట. ఇలా ఇప్పుడు ఈ శ్రీనివాస్ శెట్టి గారు నిజంగానే మీరు ఇంతకుముందు అన్నట్టుగా రాజకీయాలకు రావాలనుకుంటుండో ఏమో, కానీ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో కూడా ఎన్నో ఇబ్బందులు సృష్టించి వాటిని తొందరగా కాకుండా చాలామంది ఇబ్బందులు పడ్డారు. మీకు ఆ మధ్యన తెలిసి ఉంటే మాకు రాలేదని, లేకపోతే వచ్చిన పైసలను ఇంకో అప్పులకు కట్టుకోవడం ఇట్లా చేసిన పరిస్థితి కూడా నేను చూసిన. అయితే ఏంటి, ఒకప్పుడేమో హెచ్సియు భూముల మీద లేని పంచాయతీని రాద్ధాంతం చేసి దేశం మొత్తం పర్యావరణం మొత్తం ఈరోజు ఈ ప్రభుత్వమే కొట్టి పడేస్తుంది అన్నట్టుగా సీన్ క్రియేట్ చేసి ఎక్కడో మన వాళ్ళు అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో ఆస్ట్రేలియా ఉండేవాళ్ళు కూడా గుబులు పడిపోయింది. ఇంత ఎందుకు ఈ ప్రభుత్వం తెగబడుతుందని చెప్పి నాతో అన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాస్తవంగా అది కోర్టు తీర్పు నుంచి కోర్టు జడ్జిమెంట్ని బట్టి మనం చేసినాం. ఆ రోజు ఒక 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఈ డీల్లో మీరు అంతా చెప్పిండ్రు కదా వెంకటకృష్ణ గారు, మొత్తం ఎట్టెట్లా వచ్చింది, అది ఏంటి అనేది. అయితే నేను డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత ప్రభుత్వం వాళ్ళని నేను సంప్రదిస్తే ఈ భూమి టీజీఐఐసి ఇచ్చింది దేనికోసం ఇచ్చింది, అక్కడ వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటారు, మళ్ళీ సెకండ్ క్యాంపస్ లెక్క ఉంటుంది అని చెప్పి ఆ రోజు 2006 నుంచి నడుస్తుంది, 2010కి అది రియలైజ్ అయింది. గత ప్రభుత్వంలో ఉన్న ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చింది కూడా ఉన్నది కదా, సర్వ్ చేసింది టీజీఐఐసి నుంచి చేసింది కూడా ఉన్నది కదా. అవును. ఇప్పుడు రద్దు వాళ్ళు 16 సంవత్సరాల నుంచి కట్టుకోవట్లేరు. ఇతర వాళ్ళు ఏదైతే పర్పస్ కోసం తీసుకున్నారో ఆ టైం బౌండ్ కూడా దాటిపోతున్న క్రమంలో వాళ్ళతో కన్సల్టేషన్కి వెళ్ళి ఆల్టర్నేటివ్ మీకు ల్యాండ్ ఇస్తాం అక్కడ, ఇది ఈ ల్యాండ్ను మేము వినియోగించుకుంటామనే ఉద్దేశంతో చర్చలు కూడా జరిగినాయి. చర్చలు జరిగినాక మీరు అన్నట్టుగా వేలంపాట వేసినాక, వేలంపాట తర్వాత దాంట్లో పాల్గొనకుండా అది కొనుగోలు అయిపోయి బదలాయింపు జరిగే క్రమంలో మళ్ళీ కోర్టుకు పోయింది. అంటే ఇప్పుడు ఈడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టే కదా. ఈడ ఎస్బీఐకి బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలకాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అదొక క్రెడిబుల్ బ్యాంకును మనం ఏం కామెంట్ చేయలేం. కానీ ఎస్బీఐలో అధికారుల యొక్క రాజకీయ ఒత్తిడి లేదంటే రాజకీయ కుట్రకు ఇప్పుడు ఈ అధికారి ఈ విధంగా మనం చేస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది కదా. మళ్ళీ హోమ్ స్టేట్ ఆయన ఈ స్టేట్లో ఉండేటోడే ఈ స్టేట్లో ఉండే ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం చేయాలని చూస్తుండంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? గతంలోనేమో ఏమంటారు దీన్ని, మేము దీన్ని ఏం క్యాంపస్ చేస్తా అన్నారంటే సెకండ్ డిజిటల్ దాన్ని చేయడానికి మాకు ఇది ఇక్కడ 5 ఎకరాలు చాలా పెద్ద స్కోప్ ఉన్నదని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి నాంచడం వెనుక ఉద్దేశం ఏంది? సో వీళ్ళ కాలంలోనే ఇప్పుడు నేను చూసిన పత్రికలన్నీ చూసిన, ఈనాడు చూసిన, తర్వాత మిగతా వాళ్ళ చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ రాసిండ్రు. ఏమని ఇప్పుడు నమస్తే తెలంగాణ అయితే పూర్తిగా ఎస్బీఐకి కూడా బెదిరింపులు చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి. మరి వీళ్ళు ఆ రోజు నోటీసులు ఇచ్చి మేము రద్దు చేస్తామని చెప్పి మరి నోటీసులు ఇచ్చిన రోజు ఏం చేసినట్టు లెక్క? అంటే ఇక్కడ భూమికి సంబంధించిన అంశం ఒక చర్చ అయితే రాజకీయానికి సంబంధించిన చర్చ ఇంకొకటి. నేను సూటిగా అంటున్నా, ఆ మాజీ మంత్రి ఎవరో, ఆయనకు ఈయనకున్న సంబంధం ఏందో అది తేల్చాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా కలిసినప్పుడు వచ్చినాక చెప్పాల్సింది నాకు ఉన్నది ఏంటంటే, డబ్బులు అంటే మనీ స్టేట్కు రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో దించింది బీఆర్ఎస్ఏ. ఇప్పుడు మళ్ళీ నంగనాచి ముచ్చట్లు చెప్తున్నారు పైగా వచ్చే డబ్బులను రాణిస్తలేరు. ఇప్పుడు కొన్ని భూములు వేలం వేస్తా అంటే కూడా వాళ్ళని అక్కడి నుంచి జనాలను రెచ్చగొట్టే ధోరణి ఈరోజు కూడా చూసిండ్రు కదా. అంటే పథకాలు ఇస్తలేమన్నట్టుగా, 100 రోజుల్లో చేస్తలేమన్నట్టుగా అటు కేటీఆర్ రెచ్చగొడుతున్న తీరు కానీ, అటు కేసీఆర్ మౌనంగా ఉంటున్నాడు. ఇలాంటి నల్లికుట్ల వేషాలన్నీ కూడా వేస్తున్న పరిస్థితి. అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీనా లేకపోతే మన రావుగోపాలరావు లెక్క కూర్చొని కుట్రలు చేసుకుంటా ఇంట్లో హోమాలు యాగాలు చేసినట్టు ఏదో నటించుతున్నట్టు బయటికి, లోపలికి మాత్రం మొత్తం ఇలాంటి విలనిజం చేయడం అనేది దేనికి సంకేతం? నేను అంటున్నా, ఒకవేళ వారు ఎవరు
అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు దీని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ కోర్టు ఇప్పుడు మన ఏంటి దీని పేరు ఈ ఏదైతే ఎస్బీఐ ఉన్నదో ఎస్బీఐ ఈరోజు స్పష్టం చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కాన్స్పరసీకి వీళ్ళ అధికారులు సహకరిస్తుంటే వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? వాళ్ళకు ఉన్న ఉద్దేశం ఏంది దీంట్లో? అంటే ఇట్లా చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీరు అన్నట్టు ఇంతకుముందు సావన్నిటీ ఉన్న స్టేట్ మనం ఏమైనా కూడా మనం పే చేయగల సత్తా ఉన్నా కూడా దీన్ని ఒకవైపు ఏమో దివాలా తీసిన రాష్ట్రంగా క్రియేట్ చేస్తారు, రెండో వైపు ఏమో వాళ్ళు తీసుకుంటున్న మనమిచ్చిన భూమి విషయంలో కూడా వివాదం చేసి అసలు ఈ రాష్ట్రానికి ఎవరైనా కూడా ఏదైనా చేయాలంటే కూడా బ్యాంకులు అమ్మ వాళ్ళ అప్పులలో ఉన్నారు, వాళ్ళకి చేస్తే బ్యాంకులతోనే పంచాయతీ పెట్టుకుంటారనే స్థితికి ఈరోజు తెచ్చిన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్యాంకు కంటే దాంట్లో ఉండే వ్యక్తులు చేస్తున్న ఈ రాజకీయ కుట్రలు, రాజకీయాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్న ఈ కుట్రల్ని తిప్పికొట్టకపోతే ఎవడండి? ఇప్పుడు ఈరోజు దాదాపు 2,40,40,000 కోట్ల రూపాయల రిసీట్స్ ఉంటే 60,000 కోట్ల రూపాయల డెఫిసిట్ రెవెన్యూతో నడుస్తున్నది ఈరోజు స్టేట్. దానికి ఈ దరిద్రులు కాదా? ఈ కేసీఆర్ అండ్ కో కాదా? ఈ రాష్ట్రాన్ని ఎన్ని 7 లక్షల పైచిలు అప్పుల్లో పడేసి 60,000 కోట్ల రూపాయలు ఈఎంఐల రూపంలో వడ్డీల రూపంలో చేసి ఇన్ని కష్టాలు పెడుతుంటే దాన్ని ఒక దాడిలో ఎట్లా దానికి దారిలో పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇక ఆయన వెనకటికి కోట శ్రీనివాసరావు గారు అన్న ముందు కోడిని కట్టుకొని తిన్నాడు, కానీ మా రేవంత్ గారు అయితే ఇప్పుడు ఆ కోడిని ఊహించుకొని తింటున్నాడు. అంత పిసినాయిస్ అయింది ఎందుకు? ఈ దరిద్రుల వల్లనే. వీళ్ళు రాష్ట్రాన్ని మాది రిచెస్ట్ స్టేట్ రిచెస్ట్ అన్నిటి తనఖా పెట్టిండ్రు. చివరికి కాళేశ్వరం లాంటి ఒక పనికిరాని ప్రాజెక్టును కట్టేసి దానికి 1,00,000 కోట్లు పెట్టి దాని అప్పులకు ఇప్పుడు సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తున్నది. ఒకవైపు భూములు అమ్మనియరు, ఇంకొక వైపు భూములు వేలం చేయనియరు, ఇంకొక వైపు రోజుకోటి కొత్త పంచాయతీ కానిస్తారు. ఏమని? మాకు ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు, ఆ పథకం ఇవ్వలేదు అని చెప్పి రోజుకొకడు అటొకటి తిరుగుతాడు, ఇటొకటి తిరుగుతాడు. ఆ బిల్లా రంగాలు లెక్క ఇవంతా కేవలం ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం కావాలి? ముఖ్యమంత్రి గారు సీరియస్ అయినరు. రేపు దేశవ్యాప్తంగా ఏం కావాలి? అక్కడ ముఖ్యమంత్రి అట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసిండట. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసినట్టుగా క్రియేట్ చేయడం కూడా దాంట్లో కూడా వీళ్ళదే భాగం. ఒకటి అంటే ఒక కాన్స్పిరసీ ఒకవేళ నిజంగా కనుక అయితే కాన్స్పిరసీ ఒకటి చేసిన తర్వాత ఇక దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి కదా, వరుసగా దాన్ని చేసుకుని ఎస్కలేట్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒకసారి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడతారు. అరుణ్ కుమార్ గారు నమస్కారం. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఎనీ ఆక్షన్ ఫర్ ఏ ఆక్షన్ అయినా, ఎక్కడ భూమి అయినా, ఒక ఆస్తి అయినా, ఏదైనా ఆక్షన్